2024-25లో ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ బిల్డ్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే నేను నా కెరియర్ని ఎలా బిల్డ్ చేస్తాను, నేను ఎలాంటి స్టెప్స్ తీసుకుంటాను, ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్స్ నేను మీతో షేర్ చేస్తాను సో దట్ యూ కెన్ ఏబుల్ టు మేక్ అ ప్రాపర్ డెసిషన్. హలో, నా పేరు మొహమ్మద్ అజరుద్దీన్ అండి, అండ్ మీరు చూసేది వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ ఛానల్ అండ్ డిజిటల్ అజర్ తెలుగు ఛానల్. డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే ఏ స్టెప్స్ మనం ఫాలో చేయాలి? నంబర్ 1, లర్నింగ్ ద బేసిక్స్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ఫండమెంటల్ ఐడియా మీకు ఉండాలండి. ఇప్పుడు మరి ఎగ్జాంపుల్ మీరు వీడియోస్ చూస్తే, నా వీడియో కూడా అప్లోడ్ చేశాను, నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. ఇలా మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్లో బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే అసలు డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్ ఏంటి, ఇందులో కాన్సెప్ట్స్ ఏముంటాయి, ఈ బేసిక్స్ ఫస్ట్ మీరు నేర్చుకోవాలండి. ఇందులో ఏంటంటే ఈ బేసిక్స్ తెలిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇందులో ఏమేం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ ఈ ఆప్షన్స్ నుంచి మీకు బెస్ట్ సూటబుల్ ఆప్షన్ ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలుస్తుంది. స్టెప్ నెంబర్ 2, మీరు ఏంటంటే ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇన్ డెప్త్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ గురించి లెర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వర్డ్ ప్రెస్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, SEO అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది, గూగుల్ యాడ్స్ అనేది ప్లాట్ఫామ్, దెన్ సోషల్ మీడియా మార్కెటింగ్, మళ్ళీ సోషల్ మీడియా మార్కెటింగ్లో 7 to 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈమెయిల్ మార్కెటింగ్, గూగుల్ అనలిటిక్స్ అని చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ని మీరు ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. సో ఈ ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి అంటే ఎలా నేర్చుకోవచ్చు? ఒక ఆప్షన్ 1 అంటే మీరు జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూడొచ్చు, అందులో మీకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ మీరు ఫాలో చేయొచ్చు. ఆప్షన్ 2 అనేది మీరేంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెబ్ ట్రైనింగ్స్ అకాడమీ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, 16 years నుంచి మేము డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్పిస్తున్నాను. సో ఒక అకాడమీ, ఒక మెంటర్ ఉంటే మీకు ఏంటంటే అరౌండ్ ఒక 6 to 1 year నేర్చుకునే సబ్జెక్ట్ మీరు 2 to 3 months ఒక కంప్లీట్ ప్రిసైజ్ వేలో ఒక కాన్సెప్ట్ ని క్లారిటీగా మీరు నేర్చుకోవచ్చు. సో మీరు ఒక మెంటర్ దగ్గర, ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర వెళ్ళి కూడా నేర్చుకోవచ్చు. మీకు మనీ ప్రాబ్లం ఉంటే నో ప్రాబ్లం, మీరు యూట్యూబ్లో నేర్చుకోవచ్చు. బట్ మీరు ప్రాక్టికల్ గా చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ బెటర్. ఒకసారి మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే సరిపోదండి, మీరు మీ ఓన్ ప్రెజెన్స్ ని డెవలప్ చేయాలి. అంటే మీరు యూట్యూబ్ వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో వర్క్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఎలాంటి వీడియోస్ వచ్చినా ప్రాబ్లం లేదు, మీరు యూట్యూబ్లో వర్క్ చేయాల్సిందే. అదే విధంగా సోషల్ మీడియాలో మీరు కెరియర్ బిల్డ్ చేయాలంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీకు హ్యాండ్స్ ఆన్ మీ ఓన్ బ్రాండ్, మీ ఓన్ పేరుతో ఛానల్స్ ఉండడం కంపల్సరీ. ఇన్ ద సేమ్ వే మీ వెబ్సైట్లో బ్లాగ్ ఆర్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేయాలి. అంటే మన ఓన్ ప్రెజెన్స్ లో మనం వర్క్ చేస్తే ఏమవుతుందంటే మన కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఏ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది, ఏ కాన్సెప్ట్ వర్క్ అవ్వట్లేదు, దేంట్లో మనం ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది, ఏ పర్టికులర్ కాన్సెప్ట్ చాలా డిఫికల్ట్, మీకు అన్ని కాన్సెప్ట్స్ అనేది క్లియర్గా అర్థమవుతాయి. సో దానికోసం మీరు ఓన్ ప్రెజెన్స్ కంపల్సరీ, ఒక వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా ఛానల్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇందులో మీరు రెగ్యులర్ గా కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుండాలి. దీంతో ఏంటంటే మీ ఓన్ ప్రెజెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. నంబర్ 4, get internship అండ్ సర్టిఫికేషన్స్. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాత డిఫరెంట్ సర్టిఫికేషన్స్ మన డిజిటల్ మార్కెటింగ్ ఉంటాయి, లైక్ గూగుల్ యాడ్వర్డ్స్, హబ్స్పాట్, సెమ్రష్, ఈవెన్ మెటా అండ్ మెనీ అదర్ సర్టిఫికేషన్స్. ఏవైతే ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఆ కంప్లీట్ సర్టిఫికేషన్స్ మీరు చేయండి. దీంతో ఏంటంటే మీకు ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీటెయిల్గా అర్థమవుతాయి, ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్ క్లారిటీ అవుతుంది. అండ్ దీని తర్వాత మీరు డెఫినెట్గా ఇంటర్న్షిప్ కోసం అప్లై చేయండి. ఇఫ్ ఇన్స్టిట్యూట్ ఇస్ ప్రొవైడింగ్ ఇంటర్న్షిప్, ఇట్స్ అ గ్రేట్ థింగ్. లైక్ వీ ప్రొవైడ్ 1 month ఇంటర్న్షిప్. సో అలా ఉంటే ఇంకా గ్రేట్. మీకు ఏంటంటే కంప్లీట్ కాన్సెప్ట్స్ అక్కడే మీరు హ్యాండ్స్ ఆన్ నేర్చుకోవచ్చు. అదే మీకు ఇన్స్టిట్యూట్లో ఇంటర్న్షిప్ లేకుంటే వేరే ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి మీరు ఇంటర్న్షిప్ చేయడం కంపల్సరీ. దాంట్లో ఏంటంటే మీరు రియల్ టైమ్ కాన్సెప్ట్స్ అండ్ సబ్జెక్ట్ అనేది క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. నంబర్ 5, బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి ప్రాపర్గా మీరు మీ వర్క్ అనేది ఒక ప్రెజెంటేషన్ లాగా డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెబ్సైట్ చేస్తారు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫ్రీ వెబ్సైట్, మీరు ఆ వెబ్సైట్ ఒక స్క్రీన్ షాట్, ఒక వెబ్సైట్ ఒక URL మీ PPTలో స్టోర్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీరు సోషల్ మీడియా గ్రాఫిక్స్ చేశారు, క్యాన్వాలో చేసినా పర్వాలేదు ఆ పర్టికులర్ గ్రాఫిక్స్. ఇదే విధంగా మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో చేశారు, ఎడిటింగ్ చేశారు ఆ పర్టికులర్ డేటా. సో మీరు వర్క్ చేసే ప్రతి కాన్సెప్ట్ని
ప్రాపర్గా ఒక ప్రెజెంటేషన్ లాగా పెట్టుకుంటే మీ ఫ్యూచర్లో జాబ్లో వెళ్ళినప్పుడు మీ పోర్ట్ఫోలియో అనేది మీ ఎంప్లాయర్కి చూపించగలుగుతారు. అక్కడ మీ క్లారిటీ, మీ స్కిల్ అనేది ఆ పర్టికులర్ కంపెనీ పర్సన్కి క్లియర్గా అర్థం అవుతుంది. సో అదొక కంపల్సరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేయాలి. స్టెప్ నెంబర్ 6, వన్స్ మీరు ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ రెజ్యూమ్, మీరు క్యాన్వా యూజ్ చేయండి, ప్రాపర్ సింగిల్ పేజ్ రెజ్యూమ్ చేసుకోండి. అందులో మీ స్కిల్స్, మీ పోర్ట్ఫోలియో లింక్, మీ సోషల్ మీడియా లింక్, మీరు ఏమేమి వర్క్ చేశారో ఆ లింక్స్ అన్ని కంపల్సరీ ఉండాలి. సో దట్ మీ రెజ్యూమ్ ఇచ్చినప్పుడు ఆ పర్సన్ మీ జస్ట్ మీ యూఆర్ఎల్ చూసి మీ స్కిల్ సెట్ అర్థం చేసుకోగలగాలి, మీరు ఏమేమి చేయగలుగుతారో మీ లెవెల్ ఆఫ్ ఎబిలిటీ అతను అర్థం చేసుకోగలగాలి. సో ఆ పర్టికులర్ రెజ్యూమ్తో పాటు మీరు జాబ్స్కి నౌకరీలో, లింక్డ్ఇన్లో అప్లై చేస్తే మీకు డెఫినెట్గా కంపెనీస్ మీ స్కిల్ సెట్ చూసి మీకు కాల్ చేస్తారు. బికాస్ మీ దగ్గర స్కిల్ ఉంటే డెఫినెట్లీ కంపెనీ విల్ బీ కాలింగ్ యూ. సో అక్కడ మీరు ఏంటంటే వేరియస్ జాబ్స్కి అప్లై చేయండి. అండ్ బేస్డ్ ఆన్ ఈవెన్ మీరు ఫ్రెషర్ ఉన్నా మీ దగ్గర స్కిల్స్ అండ్ టెక్నికల్స్ అబిలిటీ ఉంటే డెఫినెట్గా ఈవెన్ ఫర్ ఫ్రెషర్ జాబ్స్ చాలా కంపెనీస్ హైర్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ దే విల్ కాల్ యూ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూలో ప్రాపర్ ప్రిపేర్ అయి వెళ్ళాలండి, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోకూడదు, ప్రాపర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. ఫ్యూచర్ వీడియోస్లో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, SEO ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, చాలా డీటెయిల్గా నేను ఈ వీడియోస్ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తానండి. స్టెప్ నెంబర్ 7, ఒకసారి మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ వస్తే మనం ఏమనుకోవాలంటే అరే జాబ్ వచ్చేసి నాకు ఏం లెర్న్ చేయాల్సిన అవసరం లేదు. కాదు, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఆల్వేస్ చేంజింగ్ అండి, చేంజ్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఏం చేయాలి, ఒకసారి మీ స్కిల్ అనేది బిల్డ్ అయిన తర్వాత మీరు కాన్స్టెంట్గా అప్డేట్ అవుతుండాలి. కాన్స్టెంట్గా మీ గూగుల్ అప్డేట్స్ వస్తుంటాయి, ఫేస్బుక్ అప్డేట్ వస్తుంటాయి, గూగుల్ యాడ్ అప్డేట్స్ వస్తుంటాయి. సో మీరు మీ స్కిల్ని కన్సిస్టెంట్గా గ్రో చేసుకుండాలి, డెవలప్ చేసుకుంటూ ఉండాలి అండ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఏంటంటే మీ కెరియర్ అనేది గ్రోత్ స్టేజ్లో వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే మీరు వీడియో పైన లైక్ చేయండి. అండ్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ మీరు నేర్చుకోవడానికి, ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ మీరు చూడడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.